మీరెప్పుడో ఒకసారైనా సరే తిన్న మ్యాగీ వెనుక ఉన్న కంపెనీ విలువ ఎంతో తెలుసా? 2,28,000 కోట్లకు పైగానే. అవును, 2 నిమిషాల్లో తయారయ్యే చిన్న నూడిల్స్ ప్యాకెట్ వెనుక లక్షల కోట్ల బిజినెస్ సామ్రాజ్యం ఉంది. మనకు మ్యాగీ అంటే ఆకలి వేస్తే వెంటనే గుర్తొచ్చే ఫుడ్. హాస్టల్ స్టూడెంట్స్ కి మ్యాగీ, బిజీ అమ్మకి మ్యాగీ, పిల్లలకి ఈవినింగ్ స్నాక్ అంటే మ్యాగీ. అంటే ఇది కేవలం ఒక నూడిల్స్ బ్రాండ్ కాదు, భారతీయులు వేగవంతమైన ఆకలికి షార్ట్ కట్ సొల్యూషన్. ఈ మ్యాగీ వెనుక ఉన్న కంపెనీ నెస్లే ఇండియా. హలో ఆల్, నేను మీ నాగ్, CEO ఆఫ్ సుమన్ టీవీ బిజినెస్. నెస్లే అనే ప్రపంచ దిగ్గజం భారతదేశంలో చాలా ఏళ్ల క్రితమే అడుగుపెట్టింది. మ్యాగీ బ్రాండ్ మాత్రం ప్రపంచ వ్యాప్తంగా చాలా పాతది. 19వ శతాబ్దం చివరిలో జూలియస్ మ్యాగీ అనే వ్యక్తి ప్రారంభించిన ఫుడ్ బ్రాండ్. భారతదేశంలో మ్యాగీ అసలు ఎలా పేలిందనంటే 2 minutes నూడిల్స్ అనే పొజిషనింగ్ తో. అది ప్రోడక్ట్ కాదు, ఒక లైఫ్ స్టైల్ కన్విన్స్ గా మారిపోయింది. ఇప్పుడు నెస్లే ఇండియా వార్షిక రెవెన్యూ 23,000 కోట్లకు పైగానే ఉంది. అంటే 20 రూపాయల నుంచి 30 రూపాయలకు కొనబడే ఒక నూడిల్స్ ప్యాకెట్ వెనక వేల కాదు లక్షల కోట్ల కంపెనీ నిలబడి ఉంది. కానీ మ్యాగీ ప్రయాణం అంత సాఫీగా సాగలేదు. 2015లో మ్యాగీకి జీవితంలోనే అతిపెద్ద దెబ్బ తగిలింది. లీడ్, సేఫ్టీ వివాదాల కారణంగా మ్యాగీ మీద దేశవ్యాప్తంగా బ్యాన్ వచ్చింది. షెల్ఫ్ల నుంచి మ్యాగీ మాయమైంది. లక్షల ప్యాకెట్లు వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఒక బ్రాండ్ కు ఇది ఆల్మోస్ట్ డెత్ బ్లో లాంటిదే. కానీ నెస్లే ఏం చేసింది? పోరాడింది, ల్యాబ్ టెస్టులు చేసింది, కోర్టులో పోరాటం చేసింది. తర్వాత మ్యాగీని మళ్ళీ మార్కెట్ లోకి తీసుకొని వచ్చింది. అక్కడితో ఆగలేదు, మళ్ళీ అడ్వర్టైజింగ్, ట్రస్ట్ రీబిల్డింగ్, రీటైల్ పుష్, ఎమోషనల్ కనెక్షన్ ఇవన్నీ బలంగా చేసింది. అందుకే ఒకసారి కూలిపోయిన బ్రాండ్ మళ్ళీ లేచి నిలబడింది. అసలు మ్యాగీ మనకు నేర్పిన అతిపెద్ద పాఠం ఏంటంటే, ఇక్కడ స్పీడ్ అమ్మింది, కన్విన్స్ అమ్మింది, హ్యాబిట్ ని కూడా అమ్మింది. ప్రతి బిజినెస్ మ్యాన్ ఇక్కడ నేర్చుకోవాల్సింది ఒకటే: మీ ప్రోడక్ట్ కస్టమర్ సమస్యను త్వరగా సాల్వ్ చేస్తే అది చిన్న ప్రోడక్ట్ అయినా సరే పెద్ద బ్రాండ్ అవుతుంది. ఇంకొక పాఠం కూడా చెప్పనా, ఒక బ్రాండ్ కి క్రైసిస్ వచ్చినప్పుడు పానిక్ కాకుండా ట్రస్ట్ ని రీబిల్డ్ చేస్తే బ్రాండ్ మళ్ళీ లేస్తుంది. మ్యాగీ మనకు చెప్పే అసలు లెసన్ ఇదే. ప్రోడక్ట్ చిన్నదైనా పర్లేదు, కస్టమర్ జీవితంలో టైం సేవ్ చేస్తే, హంగర్ సాల్వ్ చేస్తే, హ్యాబిట్ అయితే ఆ చిన్న ప్యాకెట్ వెనుక కూడా లక్షల కోట్ల కంపెనీ నిలబడుతుంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు. అందులో మొదటిది, మ్యాగీ నూడిల్స్ మాత్రమే అమ్మలేదు, 2 minutes కన్విన్స్ ని ఖచ్చితంగా అమ్మిందని చెప్పాలి. అందుకే ఇంత పెద్ద బ్రాండ్ అయింది. 2, బ్రాండ్ కూలిపోవచ్చు కానీ ట్రస్ట్ మళ్ళీ బిల్డ్ చేస్తే తిరిగి సామ్రాజ్యం కట్టొచ్చు. మ్యాగీ అదే ప్రూవ్ చేస్తుంది. 3, ప్రోడక్ట్ అమ్మొద్దు, కస్టమర్ కి టైం సేవ్ చేసే సొల్యూషన్ అమ్మండి. అదే మ్యాగీ సీక్రెట్. మీ ఇంట్లో మ్యాగీ ఉందా? అలాంటి బిజినెస్ నే మీరు స్కేల్ చేయాలనుకుంటున్నారా? ఎస్ అని అయితే కింద కామెంట్ బాక్స్ లో ఎస్ అని టైప్ చేయండి.